నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. మన పేరు మన జీవితం మీద తప్పనిసరిగా 100% దాని యొక్క ప్రభావం చూపిస్తదండి. మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా మన పేరే మన వెంట ఉంటది. చదువు కొన్ని రోజులు చదువుకుంటాం. ఉద్యోగం కొన్ని రోజులు చేస్తాం. మిగిలినవి కూడా కొన్ని రోజులు చేస్తాం, వదిలేస్తాం. కానీ మన పేరు అనేది పుట్టినప్పటి నుంచి చివరి దాకా చనిపోయేంత వరకు ఉంటది. ఒకవేళ మంచి పేరు కనుక వస్తే చనిపోయినాక కూడా ఆ పేరు మిగిలి ఉంటుంది. కాబట్టి మన పేరు మన జీవితం మీద మెయిన్ రోల్ పోషిస్తుంది. కాబట్టి పేరు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పేరు బాగుందా లేదా, ఆ పేరుకి ఏ నంబర్ ఉంది, పాజిటివ్ నంబర్ ఉందా, నెగిటివ్ నంబర్ ఉందా. నెగిటివ్ నంబర్ ఉంటే అది ఎంత స్థాయిలో ఉన్నా కానీ, సౌందర్య గారి పేరులో నెగిటివ్ నంబర్ ఉంది, 18వ నెంబర్ ఉంది. శ్రీదేవి గారి పేరులో కూడా 18వ నెంబర్ ఉన్నది. గాయత్రి గారి పేరులో కూడా 18వ నెంబర్. ఇలా 18వ నెంబర్ ఉన్న వాళ్ళందరూ ఏ స్థాయికి వెళ్ళినా కానీ డిస్టర్బ్ అయిపోతున్నారు. అలా పేరులో మంచి పాజిటివ్ నెంబర్ ఉందనుకోండి, పేరులో మంచి పాజిటివ్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, పేరు మన యొక్క లైఫ్ని, మన యొక్క జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పాజిటివ్ నేమ్ వచ్చేటువంటి విధంగా చూసుకోండి. మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా పేర్లు పెట్టేటప్పుడు కూడా మనకేం వందల మంది పిల్లలు ఉండరండి. ఎవరో ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరు పేర్లు కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా మనకి ఎందుకండి పిల్లలు? ఆలోచించండి. మీరు ఎలా పడితే అలా పేర్లు పెడితే ఆ పిల్లలు సరిగ్గా చదువు లేక రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అలా లేకుండా మంచి చదువు వచ్చి బాగా డెవలప్ అవ్వాలంటే మంచి పేరు ఇవ్వండి మీ పిల్లలకి. నమస్కారం.